రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో సోమవారం, మంగళవారం 2 రోజులు ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో చాలా ప్రాంతాల్లో మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉంది. అయితే పంట హార్వెస్ట్ చేసుకునే రైతులు హార్వెస్ట్ చేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ జల్లులు పడే అవకాశం మాత్రం ఉంది. ఇప్పటికే వాతావరణం మేఘావృతమై ఉంది. ఎండ కూడా పెద్దగా టెంపరేచర్స్ లేవు. చలి తీవ్రత బాగా పెరిగింది. వాతావరణంలో తేమ 40 నుంచి 50% దాకా ఉంది. ఇటు తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లోను కనిష్ట ఉష్ణోగ్రతలు 8.5, గరిష్టంగా 27 డిగ్రీల సెంటీగ్రేడ్ మించడం లేదు. రాబోయే 2 రోజుల పాటు వాతావరణం చలి వాతావరణం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక సోమవారం, మంగళవారం నాటికైతే మాత్రం కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే మంచు విపరీతంగా కురుస్తూ ఉంది. ఎవరైతే మిర్చి హార్వెస్ట్ చేస్తారో హార్వెస్ట్ చేసిన వారు, ఎండబెట్టుకునేవారు నైట్ కూడా పట్ట వేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఉదయం 10 గంటల వరకు టార్పాలిన్ వేసి ఆ తర్వాత మిర్చిని ఓపెన్ చేయాలని చెప్పి వ్యవసాయ అధికారులు పలు సలహాలు ఇస్తున్నారు. ఇక ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఉదయం 9 వరకు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని కూడా డాక్టర్లు సూచిస్తూ ఉన్నారు. ఇక స్కూల్స్ కూడా సెలవులు ప్రకటించారు కాబట్టి వైద్యానికి సంబంధించి వృద్ధులు, ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. రైతు సోదరులు అయితే హార్వెస్టింగ్ అయితే చేసుకోవచ్చు. సోమవారం, మంగళవారం చిరుజల్లులు అక్కడక్కడ కురిసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో. తెలంగాణలో మాత్రం పొడి వాతావరణం నెలకొనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 2 రోజుల్లో ఈ ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారుతుందా లేదా అనే విషయం మీద కొంత క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.